ఒకతను ప్రాక్సీ అని జెప్పేసి 2,00,000 పోగొట్టుకున్నారండి. 1 ఇయర్ అవుతుందంట ఇంటికెళ్ళి. సో, మొన్న 2 డేస్ బ్యాక్ కాల్ జేశారు. నాకే చాలా బాధ అనిపిచ్చింది. సో, ఈ ప్రాక్సీ గురించి, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఇవన్నీ చెప్పకూడదు. కానీ అవి ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియక చాలామంది ఇలా మనీ పోగొట్టుకొని 1 ఇయర్, 2 ఇయర్స్ అని ఇంటికెళ్ళకుండా పోలీస్ స్టేషన్‌లకెళ్ళి అక్కడికెళ్ళినా గానీ మళ్ళీ మనం మనీ రిటర్న్ తెచ్చుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారనమాట. అందుకే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో, ప్రాక్సీ అనేది 90% వర్క్ అవ్వవండి. చాలా రేర్‌గా వర్క్ అవుతాయన్నమాట. సో, మీరెక్కడ 2,00,000, 3,00,000 కట్టారంటే అందులో ఇరుక్కున్నట్టే. సో, ఆ మెంటల్ టార్చర్ మనం భరించలేమనమాట. ఈ ఫేక్ అనేది ఇల్లీగల్ అయినా సరే కొంచెం సేఫ్ అది. సో, ఫేక్ అనేది ఎలా వర్క్ అయిద్దంటే సో, 20,000-30,000 చార్జ్ చేస్తారు వాళ్ళు మనీ. స్టార్టింగ్‌లో మీరు ఒక 5-10K కడితే వాళ్ళు మీకు కంపెనీ నేము, ఈమెయిల్ ఐడీ, హెచ్ఆర్ డీటెయిల్స్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు జాబ్స్ ట్రై చేస్తారు. మీకు స్కిల్ ఉండి జాబ్ కొట్టుకోగలిగితే మీ ఓన్‌గా ఆ తర్వాత ఆ కన్సల్టెన్సీ వాళ్ళకి రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ మనీ పే చేస్తే మీకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, రిలీవింగ్ లెటర్, రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఇస్తారనమాట. సో, పోతే మీకు స్టార్టింగ్‌లో 5-10K పోతాయి. అవి పోయినా కానీ అంతగా అనిపియదు. మీ స్కిల్ ఉంటే జాబ్ కొట్టేసుకుంటారు. ఇది కొంచెం సేఫ్ వే అనమాట. మనం ఓన్లీ ట్రైనింగ్ ఇస్తాం కానీ ఎలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమి ఇవ్వమండి. ఏమి మేము ఎంకరేజ్ కూడా చేయము. సో, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే యూజ్ అయ్యిద్ది. మనీ బాగొట్టుకుని ఇలా ఇంటికి కూడా వెళ్ళకుండా 1 or 2 ఇయర్స్ అంత అప్పుల్లోకి వెళ్ళకుండా ఉంటారని చెప్పేసి షేర్ చేసుకోవాలనిపించింది. షేర్ చేస్తున్నాను. సేఫ్‌గా ఉండండి. ఇలాంటి ట్రాప్స్‌లో పడొద్దండి.